హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నేను మీ నవ్యాని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా బ్లాక్ వచ్చేసి చెప్పినగా మందు అయితే కొట్టినాం పొలానికి, పురుగు మందు ఇప్పుడే కొట్టడం అయిపోయింది. ఇప్పుడు ఈరోజు అయితే మా ఫ్రెండ్ మా 10th క్లాస్ అయితే 2009లో అయిపోయింది, 2009లో. ఇది వచ్చేసి ఇయర్ 2025 కదా. 16 సంవత్సరాల తర్వాత మా క్లాస్మేట్స్ అందరం కూడా మేము కలుసుకోవాలనుకుంటున్నాము. నేను మందు కొట్టడం అయిపోయింది. నేను వీడియో పెట్టగానే మళ్ళీ నేను ఫంక్షన్ దగ్గర పెళ్లి దగ్గరికి వెళ్ళగానే బాగా తిరుగుతున్నాం అనే కామెంట్ పెట్టే వాళ్ళ కోసం మళ్ళీ వీడియో చెప్తున్నాం. మా పని మేము ముగించుకొని మా పని అయిపోయాకనే మేము ఫంక్షన్కి వెళ్తున్నాము. రైతు కష్టాలు ఇట్లుంటాయి. ఇగో 11:30 అవుతుంది టైం. అయితే మార్నింగే వచ్చినాం ఈరోజు. ఒక 30 పంపులు అనమాట కొట్టింది దగ్గర మందు కొట్టడం అయితే ఇప్పుడే జస్ట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి. నేను ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళి వీడియో అది కూడా చేసి చూపించి పెడతా. ఓకేనా? మీరు అందరు కూడా ఏమేమి పనులు చేస్తారో, మీ ఫ్రెండ్స్ కూడా, మీరు కూడా 10th క్లాస్ కంప్లీట్ అయ్యి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా కలుసుకొని ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎగ్జైట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే, ఒక 16 సంవత్సరాల తర్వాత అంటే అందరం హౌస్ వైఫ్లు అయిపోయినాం ఆల్మోస్ట్. మొత్తం మా బ్యాచ్ మొత్తం 47 మెంబర్స్. 47 మెంబర్స్లో ఇద్దరైతే చనిపోయారు అమ్మాయిలు. ఇంకా ఉన్న వాళ్ళు మ్యారేజ్ అయిపోయింది. అందరు కలవట్లేదు, కొంతమంది వస్తూ అంటారు. వాళ్ళందరూ ఇట్లా పిల్లలు, కెరియర్ ప్లస్ ఏమంటారు జర్నీలు పిల్లలు వేసుకొని రావాలంటే కుదరదు. జెంట్స్ అయితే ఏ విధంగానైనా పాసిబుల్ చేసుకుంటారు, కానీ గర్ల్స్ పాసిబుల్ చేసుకోలేరుగా. సో మీరు అందరు కూడా ఏమేమి పనులు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళినాక కూడా ఆ వీడియో పెడతా, లైక్ ఇవ్వండి తప్పకుండా. ఓకేనా? ఇంటికి పోతున్నాం ఫ్రెండ్స్. ఇంటికి పోయి రెడీ అయ్యి సూర్యాపేట వెళ్ళాలి. సూర్యాపేట ఫంక్షన్ హాల్ అనమాట పెళ్ళి అయితే. పెళ్ళి కోసం కాకుండా ఫ్రెండ్స్ అందరు కలుస్తున్న ఎగ్జైట్మెంట్ అయితే చాలా ఉంది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. మా ఇంటికి ఒక 5 minutes అట్లా పడుతుంది బండి మీద, కాబట్టి తొందరనే వెళ్తాము. ఇక మా సార్ వీడియో తీస్తున్న, వీడియోకి సపోర్ట్ చేస్తుండు తానే. దయల్దందా ఇంటికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ బండి మీద కాబట్టి ఒక 2 minutesలో వచ్చేసినాము. ఫ్రెష్ అప్ అవ్వాలి. టైం ఇచ్చింది నాకు సార్ అయితే, ఒక 5 minutesలో రెడీ కావాలన్నాడు. చలి నీళ్ళే, వేడి నీళ్ళు లేవు, ఎండ కొడుతుంది కాబట్టి. నీకు కూడా ఆయన చేయడు, నేను చల్లనీళ్ళు ఏం చేస్తా కానీ ఆయన చేయడు. నా పరిస్థితి ఎట్లా అంటుండు. నా కోసం ఈరోజు ఒక్కరోజు చల్లనీళ్ళు చేయవా ప్లీజ్ ప్లీజ్. మేమైతే చల్లనీళ్ళు చేస్తున్నాము. హౌస్ నిండా నీళ్ళు ఉన్నాయి. 5 minutesలో రెడీ కావాలి. ఇంటికి వచ్చినాము. పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్ళి వచ్చేలోపు ఫంక్షన్ కాడ అటెండ్ అయ్యి ఇంటికి రావాలి. చెప్పింది అత్తయ్య, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రారమ్మా, నిదానంగా వెళ్ళండి అని చెప్పింది. పోయేటప్పుడే మార్నింగ్ అత్తయ్య కూలికి వెళ్ళింది, చెప్పేసిన. మామయ్య బర్రెలు దొరుకునిపోయాడు, మామయ్యకి చెప్పలేదు కానీ ఫోన్ చేసి చెప్పి వెళ్తాము. ఓకేనా? జాయింట్ ఫ్యామిలీ అంటే అందరికీ చెప్పాలి. చెప్పకుండా పోయినా కష్టమే, చెప్పిపోయినా కష్టమే అన్నట్టు కాదు, కానీ కంపల్సరీ చెప్పకుండా పోతే చెప్పలేదని ఫీల్ అవుతారు. చెప్పిపోవాలి కాబట్టి ఎప్పుడు వస్తారో అని వాళ్ళ బెంగ వాళ్ళకు ఉంటుంది. ఓకేనా? మీరు అందరు ఏమేమి పనులు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా మీ 10th ఫ్రెండ్స్ని కలిసి ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? బాయ్. మరి రెడీ అయినాక వీడియో పెడతాను.